టుడే ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే సగ్గుబియ్యం పాయసం బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒకసారి ఇలా ట్రై చేయండి. సగ్గుబియ్యం పాయసం గట్టిగా అవ్వకుండా బెల్లంతో ఇలా హెల్దీగా చేసుకోండి ఫ్రెండ్స్. సగ్గుబియ్యం తీసుకుని 1 కప్ సగ్గుబియ్యం తీసుకోండి. 3 కప్స్ వాటర్ తీసుకోండి. సగ్గుబియ్యంలో 1 స్పూన్ గీ వేసుకొని ఒకసారి గంటగా అలా కట్టుకొని నీళ్ళు మరిగాక వాటర్ మరిగాక సగ్గుబియ్యాన్ని వాటర్లో వేసేయండి ఫ్రెండ్స్. చూడండి, మరుగుతూ ఉన్నాయి. అడుగంటకుండా తాపకు ఒకసారి కలితిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకొక ప్యాన్లో మనం గీ వేసుకొని నట్స్ మన దగ్గర ఉన్న నట్స్ అన్ని వరకు కిస్మిస్, కాజు, బాదం, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం పాయసంలో వచ్చేసి మీ దగ్గర ఏమేమి ఉంటాయో అవన్నీ వేసేసి ఒకసారి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక చేసేసి పక్కన పెట్టేసుకోండి. దాంట్లోనే 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే 1/2 కప్పు సేమియా తీసుకోవాలి. సేమియాని కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఫ్రెండ్స్. ఈలోపు మధ్య మధ్యలో మనం సగ్గుబియ్యాన్ని కలితిప్పుతూ ఉండాలి. ఒక 15 మినిట్స్ మనకు సగ్గుబియ్యం ఉడికితే చాలు, ఉడికిపోతాయి. 15 మినిట్స్ మరిగాక మనం సగ్గుబియ్యం సేమియాని వేయించుకుంటాం కదా, వాటిని పాయసంలో వేసేసుకోవడమే. చూడండి, పర్ఫెక్ట్గా లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు. మధ్య మధ్యలో సగ్గుబియ్యాన్ని కలదిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటిపోతాయి. తర్వాత కొంచెం 15 మినిట్స్ ఉడికాక సేమియాని తీసుకొని వాటిల్లో వేసేసేయండి. సగ్గుబియ్యంలో సేమియాని వేసేసేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. న్యూగా స్టార్ట్ చేస్తాను ఛానల్ వచ్చేసి. నేను మీ సపోర్ట్ ఎంతో ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బెల్లం తీసుకొని 1/2 kg బెల్లం తీసుకొని బెల్లం దంచేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ లోపున సేమియా ఉడికేలోపు పాలు కూడా కాచుకోండి ఫ్రెండ్స్. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. లేకపోతే మీరు ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకుంటారో ఆ కప్పుతోటి 4 కప్పుల మిల్క్ తీసుకోండి, సరిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్ అండి. బెల్లం కూడా ఉడికాయి కదా. సేమియా 2-3 మినిట్స్ అలా ఉడికితే చాలు ఫ్రెండ్స్. సేమియా ఉడకగానే బెల్లం అవి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ వేసుకొని తిప్పుకొని ఒక 3 మినిట్స్ అలా ఉంచండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పాలు చల్లారినివ్వాలి. వేడి మీద పాలు మాత్రం పోయకూడదు. పాలు చల్లారినివ్వాలి. సగ్గుబియ్యం పాయసం కూడా ఎంపటే పోయకూడదు. సగ్గుబియ్యం పాయసం స్టవ్ ఆఫ్ చేసిన 5 మినిట్స్ తర్వాత పాలు పోయండి ఫ్రెండ్స్. ఇలా అయితే విరగకుండా నీట్గా ఉంటుంది. పాయసం చిక్కబడదు. ముందు చిక్కబడకుండా మనం ఎలా చేసామో మెజర్మెంట్లో కరెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.